శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శనిగారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశులేంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరి చేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాహు గారి స్థితి బాగుంది తృతీయ స్థానంలో, పంచమ స్థానంలో గురువుగారి స్థితి బాగుంది, షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రుడు కూడా బాగున్నారు. గ్రహ మాలికా యోగం ఇక్కడ తలపిస్తోంది. వరస 3 రాసుల్లోనూ గ్రహాలు ఉన్న కారణం చేత చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే మకర రాశి మీద దృష్టి పడుతూ ఉందో, పంచమ స్థాన స్థితి, నవమ దృష్టి, మీరు మంత్ర సాధన చేయడానికి అనుకూలము, మంత్రము తీసుకోవడానికి అనుకూలము. అలాగే తృతీయంలో రాహు కూడా చాలా బాగున్నారు. అలాగే సద్గురువుల యొక్క సేవ వల్ల మీకు వారి కృపా కటాక్ష వీక్షణాలు దొరకడము, యజ్ఞయాగాదులు చేయడానికి మీకు అవకాశాలు రావడము, అలాగే దైవ కార్యాలు చేయడానికి అవకాశం రావడము, తీర్థయాత్రలు చెయ్యడము, అనేక విధాలుగా శుభకార్య నిర్వహణ మీరు ప్రారంభించడము, మీరే నిర్వహించడము, అలాగే ఇంత శుభకార్యాల ప్రతిపాదన తీసుకురావడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, పబ్లిక్ రిలేషన్ పెరగడము, రాజకీయంగా సంబంధ బాంధవ్యాలు పెరగడము, రాజకీయ లబ్ధి కలగడము, పబ్లిక్ రిలేషన్ పెరగడము, మానసిక సంకల్పం ఏదైతే చేసి ఉన్నారో అది చాలా చక్కగా అఖండ విజయాన్ని ఇవ్వడము,
ఇత్యాది ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ని విధాలుగాను వీరికి ఉన్నతి ప్రారంభమైంది. అదే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు బాగున్నారు. కాస్త కాయ కష్టం ఉన్నప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల విషయంలో రిలేషన్స్ దెబ్బతినకుండా అనుకూలమైన వాతావరణంలో చక్కగా సంప్రదింపులతో ప్రతి పనిని అనుకూలం చేసుకుంటారు. ఒకవేళ ఏమన్నా వ్యతిరేకతలు ఏర్పడ్డప్పటికీ కూడా అవి సమసిపోయే విధంగా ప్రవర్తించుకుంటారు. లలిత కళలలో ఉన్నవారు చక్కటి వృద్ధిని పొందుతారు. బంధుత్వాలు బాగున్నాయి. పాత మిత్రుల యొక్క కలయిక జరుగుతుంది. బాల్యమిత్రులు విశేషంగా కలుసుకుంటారు. చాలా ఆనందాన్ని ప్రకటించుకుంటారు. సంతాన రీత్యా కూడా మీరు సంతృప్తిగా ఉండేటటువంటి కాలం అని తెలియచెప్పచ్చు. అనేక రూపాలుగా మీకు విజయం చేకూరుతోంది. ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా అది తగ్గిపోయి తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక వారాంతంలో మారిన గ్రహస్థితుల రీత్యా చంద్రుని యొక్క స్థితి ఏమన్నా మంచిగా ఫలితాలను ఇస్తోందా అంటే ఇవ్వబోవడం లేదు. అలాగే కుజుని స్థితి కూడా అలా ఇవ్వబోవడం లేదు. వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే వారాంతంలో కూడా ఉన్నాయి అని చెప్పి, కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ వీడియోకి ప్రారంభంలో చెప్పినటువంటి పరిహారాలలో ఏ ఒక్క పరిహారాన్నైనా చేసుకుని మరింత మనశ్శాంతి పొందండి, మరింత అభివృద్ధి పొందండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.